నిజానికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కొంతమంది అల్లు అర్జున్ గారు అభిమానులు తిట్టారట. తిట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆయన పాపం చాలా ట్రై చేశాడు. పోన్లే ఎవరు తప్పు లేకుండా జరుగుతుంది కదా, ఇలాంటి యాక్సిడెంట్లు ఎక్కడైనా జరుగుతాయి కదా అని ఆయన చూసి చూడనట్టు ఆయన్ని చాలా ఎక్స్క్యూజ్ చేశాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు చెప్తున్నాను ఇదంటే రెండు మీకు చూపిస్తాను. రేవతి గారి భర్త గారు ఇచ్చిన కంప్లైంట్ అండి. హీరో అల్లు అర్జున్ గారు సంధ్యా 70mm రావడంతో తన పర్సనల్ సెక్యూరిటీ వారు తోయడం వల్ల ఆ క్రౌడ్ అంతా మీద పడిన భార్య చనిపోయిందని డైరెక్ట్ పేరు అల్లు అర్జున్ గారి పేరే ఇచ్చారు. వాస్తవానికి ఎఫ్ఐఆర్ వేయాలంటే A1 గా అల్లు అర్జున్ గారిని వేయాలి. కానీ అక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా మానవతా దృక్పథంతో ఆలోచించిందని చెప్పాలి. ఎందుకంటే A1 గా వేయకుండా A11 గా వేశారు ఆయన్ని. సిచ్యువేషన్ జరిగిన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలి. మీరు అది కూడా గమనించాలి. సిచ్యువేషన్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారిని A11 గా వేసి సంధ్యా థియేటర్ వాళ్ళని పర్మిషన్ లేదని చెప్పినా సరే మీరు ఎందుకు అల్లు అర్జున్ రానిచ్చారు ఇక్కడికి, తప్పు మీదని చెప్పి వాళ్ళలో ఒక ఇద్దరు అరెస్ట్ చేశారు తప్ప వెంటనే అయితే అల్లు అర్జున్ గారి మీద యాక్షన్ తీసుకోలేదు. వాస్తవాలు ఏంటనేది మనకి ఇప్పుడు తెలిసాయి, కానీ ఆ రోజే తెలుసు రేవంత్ రెడ్డి గారికి అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ కి అల్లు అర్జున్ గారు ఎలా బిహేవ్ చేశారు, ఎంత బాధ్యత రాహిత్యంగా బిహేవ్ చేశాడు అనేది ఆ రోజు వాళ్ళకి తెలిసి కూడా నిజంగా ఎక్స్క్యూజ్ చేశారు. ఆయన ఎక్స్క్యూజ్ చేశారు కాబట్టి A11 గా పెట్టారండి.